మా 9వ డివిజన్లో ఎమ్మెల్యే గారు అధికారంలో ఒక్క వర్క్ కూడా ఇలా అది పబ్లిక్ ఇప్పుడు హడావుడిగా స్టార్ట్ చేయలేదు, రెడీ చేసి ప్రభుత్వంలో ఆల్రెడీ హెల్ప్ చేస్తారు చేయడానికి. ఇప్పుడు మనం కూడా ఆ ప్రభుత్వం పాలసీస్ ఎట్లా ఉన్నాయి, మన పాలసీని బట్టి ఇప్పుడు ఇంకా ఫ్రెష్గా నెహ్రూ నగర్ ఇంకో ఏరియా అవుతుంది, బ్రాడీపేటలో 6 కేసెస్ ఉన్నాయి. లేదు 6 కేసులు ఉన్నాయి. బ్రాడీపేట ఎక్కువ ఉంది. అంబేద్కర్ కాలనీ ఒకటే కేసు. అంబేద్కర్ కాలనీ నాకు లాస్ట్ హెల్త్ మినిస్టర్ టోల్డ్ ఆఫ్టర్ హౌస్ ఆయన ఇంట్లో ఆఫీస్లో స్వేర్ చేసి అండ్ ఇంకా వైప్ లైన్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని అంటే హడావుడికి మీరందరూ దూకి అట్లా చేయకుండా ఈజీగా మీరు కంఫర్టబుల్ గా చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ పెట్టుకుంటే నో ప్రాబ్లం. అది కరెక్ట్, అది కూడా కరెక్ట్. అమ్మ నాకు మీరు మన మనిషిని పెట్టి లింకింగ్ కాదు అంటే వస్తే అందరికి రావాలి, కానీ పర్టికులర్ వచ్చింది మనం సేఫ్ కోసం. ఇంట్లో నేను అందరినీ 1 to 1 ప్రతి ఒక్కరిని అడిగాను. మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఉందా, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉందా, ఎవరైనా హాస్పిటల్ చేయాలి, డిశ్చార్జ్ చేయాలా అన్నీ అడిగాము. సో అప్పుడు ఏమైనా చెప్పిన ట్రాక్ కూడా సోర్స్ కొన్ని పర్మనెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకే. బట్ టెంపరీగానే ఇప్పుడు ఎక్కడో జరుగుతుంటే మాత్రం మీరు అండ్ సపరేట్ టైమింగ్స్ కూడా కొంచెం అలాంటి మొత్తం కలిపి హార్డ్లీ 7-8 ప్లేసెస్ ఉంటాయండి. దాని మీద దృష్టి పెట్టి 2 days లో మీరు వర్కౌట్ చేస్తే సమ్వేర్ ప్లెజెంట్ గా ఈ రైన్ సీజన్లో ఫుడ్ ఈస్ట్ ఇబ్బంది ఉండదు. మీ ఈస్ట్ మేజర్ రామిరెడ్డి తోట నగరంలో ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే వాటన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా బసవ తారక్ నగర్, అలాగే గడ్డిపాడు, గణేష్ నగర్, మద్దిరాల్ కాలనీ ప్రాంతంలో డ్రైన్స్ లేకపోవడంతో మురికి నీరంతా కూడా ఆ ప్రాంతంలో వర్షాల కారణంగా పూర్తిగా ఇళ్ళు మునిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఒక కచ్చా డ్రైన్ను ప్లాన్ చేసి ఆ నీళ్లను బయటకు పంపించేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఏరియాస్లో ఈరోజు వర్షాలు పడితే ప్రజలు ఇబ్బందులు పడేటువంటి ఏదైతే డిస్పోజల్ డ్రైన్ సంగడిగుంట ప్రాంతంలో ఉందో ఆ డిస్పోజల్ డ్రైన్ ఎంక్రోచ్మెంట్ వలన ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ ఎంక్రోచ్మెంట్స్ కాకపోయినా కూడా అక్కడ వేరే ఆల్టర్నేట్ మార్గం ద్వారా అక్కడ ఉన్నటువంటి మురికి నీరుని బయటకు పంపించేటువంటి కార్యక్రమం చేయమని, అనేక సమస్యలు ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాటి మీద అధికారులతో మాట్లాడి ముఖ్యంగా ఎక్కడైతే మురికి నీరు కానీ అటువంటివి ఉన్నాయో వాటినన్నీ కూడా తొలగించి ఈ వర్షాకాలంలో షిల్ట్ తీసేటువంటి కార్యక్రమాన్ని కూడా వెంటనే ప్రతి ఒక్క చోట కూడా చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. వాటన్నిటి మీద కూడా కమిషనర్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా రాబోయేటువంటి 4-5 రోజుల్లో పూర్తిగా గుంటూరు ఈస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా అవగాహన చేసుకోవడం, అలాగే బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో మినిమం అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మేడం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దీని అందరి మీద అధికారులను అప్రమత్తం చేస్తూ స్టెప్ బై స్టెప్ పనులు ప్రారంభిస్తాం.